ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈడీ సిబిఐ కేసులో కవితకు ఊరట దక్కింది. 153 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న కవిత ఎట్టకేలకు బయటకు రానున్నారు. కవిత బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. 10 లక్షల రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. 493 మంది సాక్షులు, 5000 పేజీల పత్రాలు ఉన్నందున అన్నింటినీ విచారించి ట్రయల్ పూర్తి చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. కవిత బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది. 10 లక్షల రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. 493 మంది సాక్షులు, 5000 పేజీల పత్రాలు ఉన్నందున అన్నింటినీ విచారించి ట్రయల్ పూర్తి చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది.